చంద్రబాబు నాయుడు గారు చేపట్టే పథకాలు దాని గురించి వివరిస్తాను. తప్పనిసరిగా దాంతోపాటు మీ సమస్యలు ఏంటనేది కూడా నేను వింటాను. మీకు తెలియజేయాల్సిన ఒక మంచి శుభవార్త ఏంటంటే, సరిత గారు అక్కడ అనిచేయండి. కరెంట్ ఛార్జీలు కూడా చెప్పారు. మీకు టిడ్కో ఇల్లు కూడా ఇల్లు స్థలాలు కూడా మీకు అందరికీ డబ్బులు కట్టారని చెప్పారు. మధ్య తరగతి కుటుంబానికి ఎక్కువగా వాళ్ళ తరపున పోరాడేది నేనే. మధ్య తరగతి కుటుంబాలు బాగుంటేనే రాష్ట్రం, దేశం, నగరం అన్నీ బాగుంటాయి. ఎందుకంటే మీరందరూ కూడా కష్టపడి పొదుపు చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని దేశాన్ని నడిపిస్తుంది మధ్యతరగతి కుటుంబాలే. కాబట్టి వాళ్ళందరికీ కూడా కాపాడుకోవాలి, ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఒక పథకం ఇచ్చాడు, అంతే. చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబ సభ్యులు కూడా మన పథకం అందజేయాలని చెప్పి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి మీకు 18,000, మీకు 18,000, ఆమెకు 18,000. మీ ఇంట్లో కష్టము మా రూపాయి వాళ్ళ రూపాయి నేను 3 నెలలు మాత్రం 3 నెలలు కట్టలేదు. 3 నెలలు మీరు కట్టకపోతే పథకాలు ఆపేస్తారని బెదిరిస్తున్నారు. కట్టేసిన తర్వాత 3 నెలలు ఆపేమని జగన్మోహన్ రెడ్డి ఆదాయం లేదు, సంపన్నులు చేసే ఆలోచన లేదు, పెట్టుబడులు లేవు. మన ఇండియా అప్పులో ఉందంటున్నారు. ఇంత డబ్బు ఎలాగా వేస్తున్నారు ప్రజల్ని అంటే చాలా మంది ఇక్కడ మనం లోటుబాటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా కరెంట్ ఛార్జీలు ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారు పెంచలేదు. ఈ సందుకైతే రారు కడిగేస్తామని ఆడవాళ్ళు కొట్టుకుంటామని ఏదైనా అసలు రారు. ఈ సందులో ఎంత తెలుగుదేశం పార్టీ మొత్తం ఇదంతా ఇంకా నేను చెప్తున్నా వింటున్నామంటే మేము మాకు ఇష్టం కాబట్టి నేను వింటున్నాను. మీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మీకు కూడా వింటున్నా. మీ సమస్యలు న్యాయం చేయాలని చెప్పి అది మా మధ్య తరగతి కుటుంబానికి నేను గట్టిగా పోరాడతాను. నా లక్ష్యం అదే. మీ యొక్క అమూల్యమైన సమయం ఇచ్చారు మాకు, మీ సమస్యలు తెలియజేశారు, చాలా ధన్యవాదాలు. దీన్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకొని నేను ఇంకోసారి చెప్తున్నా, మధ్య తరగతి కుటుంబాల కోసం నేను పోరాడతాను. ఎప్పుడు కూడా మధ్య తరగతి కుటుంబాలు బాగుండాలి. వాళ్ళే బ్యాక్ బోన్ మన ఎకానమీకి, సొసైటీకి. అది